బ్రేకింగ్ చూస్తున్నాము. ఏపీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టుకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సరెండర్ కి సమయం కావాలని మిథున్ రెడ్డి న్యాయవాది కోరినట్టుగా తెలుస్తుంది. టేక్ యోర్ టైం అని ధర్మాసనం చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఏపీ లిక్కర్ కేసులో వచ్చిన అప్డేట్ ఇది. సుప్రీంకోర్టుకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు. తనని సరెండర్ కు తనకు సమయం కావాలని తన తరపు న్యాయవాది కోరారు. అయితే టేక్ యోర్ టైం అని ధర్మాసనం చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. రైట్, అది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ సౌజన్య, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో తనకు లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కావాలంటూ ఆశ్రయించారు సుప్రీంకోర్టును. అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అయితే కొట్టివేయడానికి ముందు మిథున్ రెడ్డి తరఫున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వి తన వాదనలు వినిపించారు. దాదాపు 4 నిమిషాల పాటు అభిషేక్ సింఘ్వి మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. అంటే తాను పార్లమెంటు సభ్యుడిని, ఎల్లుండి నుంచి అంటే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ఖచ్చితంగా తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలి. ఈ సమయంలో తనను అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అటు సింఘ్వి వాదనలు ప్రారంభించారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనను ఏడాదిలో ఒకసారి నన్ను పిలిచారు. సో ఆ కేసు విచారణకు కూడా హాజరయ్యాను, సిట్ ముందు హాజరయ్యాను, సహకరించాను అనే విషయం కూడా అభిషేక్ సింఘ్వి మిథున్ రెడ్డి తరఫున తన వాదనలు వినిపించారు. అయితే ఈ సమయంలో అంటే ముందస్తు బెయిల్కు గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. అందుకోసమే సుప్రీంకోర్టును ఆశ్రయించాము. మరోపక్క ఏదైతే ఇక్కడ పెట్టినటువంటి సెక్షన్ ఉందో 136 ప్రకారము తనను అరెస్టు చేయడానికి కూడా అవకాశం లేదు అనే విషయాన్ని వాదనల ద్వారా వినిపించారు. అదే సమయంలో ఏదైతే ఈ ముందస్తు బెయిల్కు గ్రౌండ్స్ ఉన్నాయి, సో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలనే విషయంపైన కూడా కోర్టు ముందు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు పూర్తిగా అంటే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు తనకు అనుకూలంగా లేవు, సో మొత్తం కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారనే విషయాన్ని అభిషేక్ సింఘ్వి వాదనల ద్వారా వినిపించారు. అదే సమయంలో ముకుల్ రోహిత్గి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఆయన మాత్రం ఈ ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయనే విషయాన్ని ముకుల్ రోహిత్గి స్పష్టం చేశారు. అయితే ఈ సమయాన్ని పూర్తిగా ఇరువైపులా వాదనలు వింటున్నటువంటి క్రమంలోనే ఛార్జ్ షీట్ కూడా వేసేందుకు సిట్ రెడీ అయింది. త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా వేయనున్నట్లు ట్రయల్ కోర్టులో సిట్ చెప్పిందనే విషయాన్ని మళ్ళీ అభిషేక్ సింఘ్వి చెప్పడంతో అరెస్ట్ చేయకుండా అంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా వేస్తారు అంటూ కూడా అటు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో ఫైనల్గా ఇరువైపులా వాదనలు విన్న తర్వాత మిథున్ రెడ్డి ఏదైతే లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఆర్డర్స్ జారీ చేసింది. అయితే ఆ తర్వాత అభిషేక్ సింఘ్వి మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింఘ్వి మళ్ళీ తను ఒక స్పెషల్ రిక్వెస్ట్తో ఈ కేసులో సరెండర్ అయ్యేందుకు కొంత సమయం కావాలని చెప్పి అటు అభిషేక్ సింఘ్వి కోర్టు ముందు తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో సరిగ్గా కోర్టు అన్నటువంటి మాటలు టేక్ యువర్ టైం అనేటటువంటి మాటతో ఈ కేసును క్లోజ్ చేశారు. అంటే మిథున్ రెడ్డిని ఎలాగైనా ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అరెస్ట్ అవ్వడానికి ముందు ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఇప్పటికైతే ఎక్కడికి పారిపోలేదు. సో ఖచ్చితంగా అతను గతంలో కూడా సహకరించారనే విషయాన్ని కోర్టులో ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా ఇప్పుడు టేక్ యువర్ టైం అనేది గనక ఆర్డర్ అయితే ఖచ్చితంగా మిథున్ రెడ్డి కొంత సమయం తీసుకొని సిట్ ముందు హాజరయ్యి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి దీనికి సంబంధించి కోర్టు కూడా లిఖితపూర్వకమైనటువంటి ఆర్డర్స్లో ఏమి ఇవ్వబోతుంది అనేది కూడా చాలా కీలకం. కానీ ఫైనల్గా మాత్రం ఎప్పుడైతే అభిషేక్ సింఘ్వి తను చివరిగా కోర్టు ముందు ప్రాధాయపడినటువంటి అంశాలను చూస్తే సరెండర్ అవ్వడానికి సమయం ఇవ్వాలని చెప్పి కోరారు. అది మాత్రం టేక్ యువర్ టైం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును ముగించింది. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.